ఉన్నటువంటి అందుకనే సామాజిక సంఘ సంస్కర్తలు సేవాభావం కలిగినటువంటి వారు అందరూ కూడా జాతీయవాదులు వహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రం కలిగదు నాకు గురుడియగాను నన్ను గావగలిగదు నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పూజ్యులు పెద్దలు యువకులు వివేకానంద డివోర్స్ అయినటువంటి గొప్ప యువకుడైనటువంటి మన గురజాల డిఎస్పీ డిఎల్ఎన్ జగదీష్ గారు రావడం మనకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే స్వామి వివేకానంద నిద్రామనే ఉన్నటువంటి భారతీయ ఆత్మని ఆయన వెన్నుతట్టి లేపాడు. ముఖ్యంగా యువతని లేపాడు. యువతని ఎలా లేపాడు? ఓ సింహాలారా లెండి, గొర్రెమనే భ్రాంతిని వేడండి, భావి భారత భాగ్యోదయం మీ చేతుల్లోనే ఉంది అని ఆయన నిద్రామైన యువతని వెన్నుతట్టి లేపాడు. అదే స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువత ఆయన స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాయి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కొన్ని వేల స్కూల్స్, కొన్ని వేల కాలేజీలు, యూనివర్సిటీలు విరాజులతో ఉన్నాయి. ఆయన దేహాన్ని సాధించినా కానీ ఇప్పటి వరకు కూడా ఆయన్ని స్ఫూర్తినే పనిచేస్తూ ఉన్నాయి. స్వామి వివేకానంద అంటాడు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ది రెస్ట్ ఆర్ మోర్ లెస్ దెన్ లివ్ అంటాడు. అంటే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారి నిజంగా జీవిస్తున్నారు, మిగిలినంతా జీవోత్సవాలు అంటారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం, బొట్ట సంకల్పగల 100 మంది యువతీయులు నాకు ఇవ్వండి, చేంజ్ ది వరల్డ్ అంటాడు. నేను ప్రపంచాన్ని మార్చేస్తుంటాడు స్వామి వివేకానంద. ఆయనకి యువతకి అపారమైన నమ్మకం యువతకి ఆయన అంటే. కాబట్టి అదే స్ఫూర్తితో మనంతా కూడా పనిచేస్తూ ఆ మహానుభావాన్ని కన్న కళలు నెరవేర్చాలంటే మనకు కొంత మేరకైనా సరే ఆయన అడుగుదల నడవాలని కోరుకుంటూ ఉన్నాను. డిఎస్పీ గారు మాట్లాడబోయే ముందు పుల్లారావు గారు. అందరికీ ఆహ్వానం అండి. అలాగే నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మీకు వివేకానంద స్వామి వారిది జీవన మనం బయోగ్రఫీ అన్నది చూసుకుంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ, ఆయన చదువుకున్న పుస్తకాలు కానీ, ఆయన మన దేశం గురించి చెప్పిన వేరు వేరు కంట్రీస్కి వెళ్ళి, చికాగోకి వెళ్ళి చెప్పిన మన మతం గురించి కానీ, హిందూయిజం అనే స్పిరిచువల్ థింగ్ గురించి, అట్ ద సేమ్ టైం మన దేశం గురించి గొప్పతనంగా చెప్పిన ఆయన గురించి మనం అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఎవరైతే సేవా సంఘంలో పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వివేకానంద స్వామి వారి జీవితాన్ని మీరు తెలుసుకొని మీ పిల్లలకి మీరు చెప్పండి. దాని ద్వారా మీ పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడతారు. సమాజం ద్వారా అందరికీ ఎంతో కొంత మేలు అనేది చేకూరుతుంది. ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుంటేనే మనం భావి తరాలు అన్నవి అభివృద్ధి చెందితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అటు తిరిగి మొత్తానికి మనకి కావాల్సింది ఒకటే, మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన సమాజము బాగుండాలి, దాంతో మన దేశం కూడా బాగుండాలి అని ఫస్టే నమ్మి ఒక స్పిరిచువల్ థాట్లోంచి యువకులందరినీ ఒక థాట్ మీద నడిపిస్తూ మన ఫ్రీడమ్ ఫైటింగ్లో కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి ప్రప్రథమంగా వివేకానంద స్వామి వారు ఉన్నారు. సో ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని దాంతోపాటు ముందుకెళ్ళాలి. అలాగే ఈ సమాజంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడంతా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు. గ్యాంబ్లింగ్ అని, డ్రగ్స్ అని, పేకాట్ అని, మట్కా అని, అదొక ఈ మందు తాగడం, వీటికి అలవాటు అయిపోతున్నారు. ఇదంతా కూడా ఒక మంచి సమాజంలో మనం ఉండాలి అని అనుకుంటే స్వామివారు ఏం చెప్పారు, స్వామివారనే కాదు మనకి బుక్స్ ఏం చెప్తున్నాయి, ఏ మతం అన్నా కానీ ఏదన్నా కానీ ఒకటే. వివేకానంద స్వామివారు అంటారు,
అన్ని ఇండియాలో ఉన్న గొప్పతనం అదే అంటారు. చాలా మతాలు ఉన్నా కానీ అన్ని మతాలు ఒక దారికి, ఒక గమ్యానికి చేరుకోవాలంటే ఇవన్నీ వేరు వేరు దారులనే చెప్తారు తప్ప ఏ దారి కరెక్ట్ అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఆయన. హిందూ ధర్మం ఒక దారి, ముస్లిమ్స్ది ఒక దారి, క్రిస్టియన్స్ది ఒక దారి, జొరాస్ట్రియన్స్ది ఒక దారి, పార్సీస్ది ఒక దారి, అట్లా అందరిది ఒకే దారైనా గమ్యం మాత్రం ఒకటే. ఆ ఒక్క గమ్యాన్ని మనం చేరుకొని ఇదంతా మన కేవలం ఇండియాలోనే ఇది సాధ్యమవుతుంది, ఇన్ని మతాలు ఉన్నా కానీ సామరస్యంగా ఉండడం అన్నది. సో ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి, పిల్లలకి మంచి అలవాట్లు చెప్పడము, అట్లనే ఇక్కడ ఉన్న చెడు వ్యసనాలు ఏదైతే మనం దూరం పెట్టడము. ఒక పౌరుడిగా మన ఫస్ట్ ఏంటంటే కర్తవ్యం, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే మీ దగ్గరలో ఉన్న పోలీసులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా జరుగుతున్నాయి అంటే మనం అందరం కూడా ఒక బాధ్యత గల పౌరులు మాత్రం అని గుర్తుపెట్టుకోండి. అట్లనే మీరందరూ కూడా ఈ నవ సమాజ నిర్మాణాన్ని కృషి చేస్తారని ఆశిస్తాను. దాంట్లో మా పోలీసు వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొకసారి నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ ఈవెంట్కి పిలిచినందుకు థ్యాంక్ యూ.